హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మై ప్రిన్సెస్ వరల్డ్ అండి. ఈరోజు మనం వచ్చేసాం కొండాపూర్లోని విర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్కి. నాతో పాటు మీరు కూడా ఈ పార్క్ని విజిట్ చేసేది. ఇది వైల్డ్ లైఫ్ సఫారీ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్లో అడల్ట్స్కి వచ్చేసరికి 40 రూపీస్ టికెట్ ఉంటుంది, కిడ్స్కి కూడా 40 రూపీసేనండి. తర్వాత పార్కింగ్ ఏరియాకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది ఎంట్రన్స్ అయ్యాక, మెయిన్ ఎంట్రన్స్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న పార్క్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏరియా అండి. ఇప్పుడు నేను ఇదంతా చూపిస్తున్నంత మెయిన్ ఎంట్రన్స్ ఏరియా. ఈ పార్క్ మనకి 7 ఎకర్స్లో ఉంది. ఈ పార్క్ని లాంచ్ చేసిన వాళ్ళు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు 4 crores పెట్టి ఈ పార్క్ని డెవలప్ చేయడం అయితే జరిగిందండి. ఈ మనకి 2 kilometers వరకు కూడా ఈ ట్రాక్ అనేది ఉంది. అంటే మనం విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం 2 kilometers ట్రాక్ అయితే ఉందండి. ఆ విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్లో మనకి ఆర్బిటాల్ 90 సినిమాస్, 360 degrees ఇండోర్ థియేటర్స్, గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్ అని చెప్పేసి చాలా గేమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పిల్లలకంటే ఎక్స్పెషల్గా అంటే పెయింటింగ్ ఏదైనా మనం పేపర్ మీద పెయింట్ చేస్తే అక్కడ మనకి 3Dలో కనిపిస్తుంది ఆ టీవీలో. ఇది వచ్చేసి 100 రూపీస్ ఇక్కడ ఛార్జ్ చేశారండి. తర్వాత ఎప్పుడు మా పిల్లలు రోజు ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాడని చెప్పేసి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది అని చెప్పి ఈ పార్క్ అయితే తీసుకొచ్చానండి. మా యాంగ్రీ బర్డ్ ఇది మెయిన్ విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్ అండి. దీనిలోంచి కొంచెం ముందుకు వెళ్దాం కదండి. వెల్కమ్ అని చెప్పి కూడా చాలా బాగా ఉందండి ఇక్కడ. ఇది విఆర్ జోన్స్ అంటారు. ఇలా లోపలికి వెళ్ళంగానే మనకి కావాల్సిన థియేటర్స్ అవన్నీ కూడా అక్కడే సైడ్లో కనిపిస్తున్నాయి. తర్వాత పిల్లలకి ఆడుకోవడానికి చిన్నది బయట చిన్న ప్లే ఏరియా లాగా పెట్టారండి. ఆ ప్లే ఏరియాలో శాండ్ అనమాట. అదంతా పైన ప్రొజెక్టర్ పెట్టారు. ప్రొజెక్టర్ పెట్టి అందులోంచి ఫిషెస్, సముద్రంలో ఫిషెస్ ఎలా వెళ్తుంటాయి అవి అన్నీ కూడా ఆ శాండ్లో చూపిస్తున్నారు. పిల్లలు నిజంగానే ఫిష్లు అనుకొని వాటిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారండి. తర్వాత ఇది గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్ అని చెప్పేసి ఉందండి. అంటే దీంట్లో మనకి జంతువులు మన పక్కనే వచ్చి నుంచున్నట్టు కనిపిస్తాయి 360 degreesలో కూడా. ఇదిగోండి మా 2 కోతులు అక్కడ. మా అబ్బాయి చూడండి ఆ 360 degreesని భలేగా కవర్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఏమొస్తుందా అని చెప్పేసి. ఆ పక్కనే కూర్చుంది మా అమ్మాయి. ఏం చూస్తుందో ఏమో పిచ్చిది. ఇంకా తర్వాత అటు పక్కనే మనకి 90 సినిమా, దీని పక్క థియేటర్లోనే మనకి ఆర్బిటాల్ 90 సినిమా ఉంటుందండి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. తర్వాత ఇంకా అటు పక్కనే ఇంకో 360 degrees ఇండోర్ థియేటర్ అని చెప్పేసి అది కూడా ఉంది. గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్ అనుకుంటా. ఇది గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్ అండి. పార్క్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.